హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 43వ శ్లోకం అంటే 6వ అధ్యాయం 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. శ్రీకృష్ణ పరమాత్మ శ్రద్ధ భక్తి గురించి మాట్లాడుతున్నారండి. మద్గతే నాంతరాత్మన భజతే మనసా వాచా కర్మణ భక్తి భావంతో నిండిపోయి ఉండాలి. అంటే పూజ పునస్కారాలనే ఒకటే కాదండి, మీరు చేసే ఏ పనినైనా శ్రద్ధా భక్తితో చేయగలిగితే దానికి తిరుగులేదు. నేను పాస్ అవుతానా, నాకు విజయం వరిస్తుందా అనేది అవసరం లేదండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? హనుమంతుల వారు. శ్రీరామ నామం తప్ప ఇంకొకటి లేదు ఆయనకి. మీకు హనుమాన్ చాలీసాలో కూడా చెప్తాడు చూడండి, రామ కాజ కరివేకో ఆతుర, మొత్తం రామమయమే. రాముడి పని తప్ప, రాముడి తలంపు తప్ప, రాముడి కోసం తప్ప ఇంకా ఏమీ లేదు. అంత అలా భక్తి భావంతో ఉంటే భగవంత్ సాక్షాత్కారం కలుగుతుంది, అలాగే మంచి అభివృద్ధి కూడా కలుగుతుందండి. ప్రాణాన్ని, శక్తిని, జ్ఞానాన్ని అలా తృణప్రాయంగా వదిలేయడానికి హనుమంతుల వారు ఎప్పుడు సన్నద్ధంగా ఉంటారు. అంటే ఒక స్టూడెంట్ కూడా ఏదైనా సబ్జెక్టు తీసుకుంటే అది ఎగ్జామ్ పర్పస్ అనకుండా దాంట్లో ఫిలాసఫీ ఎతకగలిగితే, ఆ ఎతకడం అంటే ఎలాగండి, ఆ సబ్జెక్ట్ ని ఆకళింపు చేసుకొని ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం పెంచుకొని, అంత ఇష్టం అంటే ఒకసారి ఏదైనా ఇష్టపడితే దాన్ని వదలం కదా, అలాంటి ఇష్టాన్ని ప్రతి సబ్జెక్టు మీద పెంచుకోగలిగితే తిరుగులేని విజయాలు సాధిస్తారు. అలాంటి పరంపర మొదలవ్వాలండి. ఈరోజు రేపు చదువులు ఎలా అయిపోయినాయండి, ఎంతో డబ్బులు పెట్టాము మాకు వచ్చేయాలి మార్కులు, పక్కనోడికి 98% వచ్చింది నీకెందుకు రాలేదు. ఇది కాదండి, ఇది చాలా దుర్మార్గమైన పరంపర. ఒక స్టూడెంట్కి వాడికి ఏం నచ్చుద్దో దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే అసలు తిరుగులేని విజయాలు సాధిస్తారు కదా. అసలు దాన్ని వదిలేస్తున్నారు ఎందుకు? ఈ రోజు రేపు ఉన్న తల్లిదండ్రులు, నువ్వేం చదివావురా, 10 చోట్ల ట్యూషన్లు పెట్టేసి, ట్యూషన్కి అంటే ఇంట్లో ఉంటే చదువుకోలేడు అని ఈ రోజు రేపు ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు బిజీ. ఆ BUSY బిజీ అనే పదానికి అర్థం లేకుండా తయారైందండి. ప్రతి వాళ్ళు నేను బిజీ, నాకు అంత టైం లేదు. మరి పిల్లల్ని కన్నదెందుకు? వాళ్ళకి టైం ఇవ్వకపోతే వాళ్ళ ఆలనా పాలన చూసుకునేది ఎవరండి? మళ్ళీ దానికోసం మనిషిని పెట్టేయడం, వాళ్ళు చూసుకోవాలి. ఇంత దుర్మార్గమా? మీ పిల్లల్ని వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన కనీస ధర్మం మరి తల్లిదండ్రులకి లేదా? అలాగే వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళ ఇష్టాలు ఏంటి అని తెలుసుకోవాల్సిన ధర్మం తల్లిదండ్రులకి లేదా? వాళ్ళ మీద రుద్దుతున్నారు చూడండి, అది తప్పు. పిల్లలకి ఇష్టమైన దాని మీద ఒక మంచి అవగాహన కల్పించండి, బ్యూటిఫుల్ గా షైన్ అవుతారు. అది వదిలేస్తున్నారండి. ఈ రోజు రేపు ఉన్న తల్లిదండ్రులు ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకొని శ్రద్ధ, భక్తి, అనన్య భక్తి భావనలు కలిగేలాగా పిల్లలకి చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఎంతైనా ఉంది కదా. ఆలోచించండి ఒకసారి. హరే కృష్ణ.